40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గుని మాయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి దాని మీద కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా మరి దాని మీద లెటర్ రాస్తే ఇప్పటివరకు స్పందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మరి 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ ఏమైంది? 40 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం ఎట్లా మాయమైంది? ఇది అధికారుల కనుసైగల్లోనే మాయమైందా లేక అధికారులు నిద్రపోతుంటే మాయమైందా? మరి ఈ రోజు వేల కోట్ల రూపాయలు అనేక అవినీతులు, సోలార్ అవినీతి, డీజిల్ అవినీతి, స్టాక్స్ లో అవినీతి, కాంట్రాక్టులకు అత్యధికంగా 30% అధికంగా మరి కట్టబెడుతూ అవినీతి, రకరకాల అవినీతితో ఇక్కడ వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగి వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఆ దోపిడీ జరిగిన సందర్భంగా దాని మీద ఎంక్వైరీ డిమాండ్ చేసినటువంటి అప్పటి మరి రేవంత్ రెడ్డి, పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకోసం దీని మీద ఎంక్వైరీ చేస్తలేడు? ఎందుకోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద ఎందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఇప్పటి వరకు దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తలేరు? వీళ్ళందరూ కలిసి కట్టుగా చీకటి ఒప్పందం చేసుకొని మరి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈ రోజున ఆధారాలతోటి వస్తా, మరి అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? నేను ఈరోజు మరి ఎక్కడైనా సరే ఏ డయాస్ మీద అయినా సరే సింగరేణిలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు, అనేక అవినీతులు కథలుగా వస్తున్నటువంటి అంశాల మీద నేను ఆధారాలతో వస్తాను. ఈరోజు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దోచుకున్నది అదే బాటలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దోచుకుంటా ఉన్నది. మరి వాళ్ళ అవినీతిని బయటపెట్టకుండా ఆ అవినీతిని అడ్డం పెట్టుకొని అదే తరహాలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తున్నమాట వాస్తవం. మరి దాని ఆధారాలతో నేను చెప్పడానికి మేము ఈరోజు 7 ఎమ్మెల్యేలము మరి ఎమ్మెల్సీలు కలిసి ఇక్కడికి వస్తే మమ్మల్ని అడ్డుకొని పోలీసులతో నిర్బంధం చేసి మరి వెహికల్ బ్యారికేడ్లు అడ్డం పెట్టేసి మమ్మల్ని ఈరోజు ఇట్లా అరెస్ట్ చేసి మరి పోలీస్ జీబులు ఎక్కించడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి మరి సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు మరి అరాచకం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి పూర్తిగా సింగరేణిని దోచుకుంటూ సింగరేణిని అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామని తెలియజేస్తాం.